నమస్కారం ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నేను గణేష్. బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. దేశంలో ఈ క్యాబినెట్ నిర్వహిస్తున్న ఘనత నవ్యాంధ్రది. ఐఐఎంలో నిర్వహించిన నేషనల్ సెమినార్ లో మంత్రి గంటా వెల్లడి. అనుమతులు లేని డయాగ్నోస్టిక్ సెంటర్లపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారుల తనిఖీలు. వీనస్ డయాగ్నోస్టిక్ సెంటర్ ను సీజ్ చేసిన డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ సరోజిని. వంట గ్యాస్ ధర భారీ పెంపు పట్ల మహిళా సంఘాల ఆగ్రహం. ధరలు తగ్గించే వరకు పోరాడతామని హెచ్చరిక. ఎంవీఆర్ మాల్లో సినీ నటి కాజల్ అగర్వాల్ హల్చల్. 30 మంది లక్కీ విజేతలకు కుబేర పట్టు చీరలు అందజేత. ఈ కేబినెట్ నిర్వహిస్తున్నట్లు ఘనత ఏపీకి దక్కుతుందని జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ఎంవీపీ కాలనీలోని ఐఐఎంలో వైజాగ్ బిజినెస్ స్కూల్ ఆధ్వర్యంలో మేనేజింగ్ ఇన్నోవేషన్ ఇన్ ద డిజిటల్ వరల్డ్ అనే అంశంపై 2 రోజుల పాటు జరిగే జాతీయ సదస్సును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశంలో విప్లవాత్మకమైన మార్పునకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకారం చుట్టారని అన్నారు. పేపర్లెస్ కార్యకలాపాలతో ఈ గవర్నెన్స్ ను నిర్వహిస్తున్నారని తెలిపారు. ఆధార్ లింకేజ్ వల్ల సంక్షేమ కార్యక్రమాల్లో పారదర్శకత ఏర్పడుతుందని అన్నారు. డిజిటలైజేషన్ పై ప్రజల అవగాహన కల్పించేందుకు ఇటువంటి సదస్సులు దోహదపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐఐఎం డీన్ రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. టెక్నాలజీ యొక్క స్ట్రెంత్ ఏంటో తెలుసుకొని దాన్ని అడ్మినిస్ట్రేషన్లో అప్లై చేసిన మొట్టమొదటి వ్యక్తి. ఈరోజు భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా లేని విధంగా ఒక ఈ క్యాబినెట్ మన ఆంధ్రప్రదేశ్లో రన్ అవుతా ఉంది. అంతేకాదు ఈరోజు ఒక ఫైబర్ గ్రిడ్ పెట్టి ప్రతి ఇంటికి కూడా ఇంటర్నెట్ ఫెసిలిటీ తక్కువ రేటుకి అందించేదానికి కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు జరుగుతూ ఉన్నాయి. ఒక పక్క అడ్మినిస్ట్రేషన్లో కానివ్వండి, మరో పక్క సివిల్ సప్లైస్ మన రేషన్ డిస్ట్రిబ్యూషన్లో కానివ్వండి, అలాగే ఈరోజు స్కూల్స్లో బయోమెట్రిక్స్ కానివ్వండి, ప్రతి దాంట్లో కూడా ఈరోజు రియల్ టైంలో సీఎం డాష్ బోర్డ్ బట్టి ఏమవుతుందో చూసిన దేశంలో డెవలప్ చేయడం. నిన్న శ్రీలంక నుంచి ఒక సెంట్రల్ మినిస్టర్ వచ్చారు, అర్బన్ డెవలప్మెంట్ లోకల్ బాడీస్ మినిస్టర్. ఆయన ముఖ్యమంత్రి గారితో కలిసిన తర్వాత నిన్న వైజాగ్లో కానీ అలాగే విజయవాడలో కానీ కమాండ్ కంట్రోల్ సెంటర్ కానీ లేకపోతే ఈ ఎల్ఈడి లైట్స్ సెంట్రల్ కంట్రోల్ మానిటరింగ్ యూనిట్స్ కానీ ఇవన్నీ చూసిన తర్వాత ఆయన ఆశ్చర్యపోవడం జరిగింది. ఎందుకంటే శ్రీలంక లిటరసీ రేట్ తీసుకుంటే హైయెస్ట్ లిటరసీ రేట్ ఆల్మోస్ట్ 96% ఈరోజు శ్రీలంక లిటరసీ రేట్ ఉంది. దాంతో కంపేర్ చేస్తే అనుమతి లేని మెడికల్ ల్యాబ్లపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కొరడా ఝుళిపించారు. జిల్లా పరిషత్ వెనుకల గల వీనస్ డయాగ్నోస్టిక్ సెంటర్ ను డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ సరోజిని సీజ్ చేశారు. క్వాలిఫైడ్ ల్యాబ్ టెక్నీషియన్లు లేకుండా పరీక్షలు చేయడం, ఎటువంటి రిజిస్ట్రేషన్ లేకుండా డయాగ్నోస్టిక్ సెంటర్ నిర్వహిస్తున్న కారణాలతో గతంలో నోటీసులు జారీ చేశారు. అయినా వీనస్ డయాగ్నోస్టిక్ సెంటర్ నిర్వాహకులు ఈ నోటీసును ఖాతరు చేయకుండా నిర్వహించడంతో డిఎంఎండ్హెచ్ఓ రంగంలోకి దిగారు. సెంటర్ను పూర్తి స్థాయిలో తనిఖీ చేసిన తరువాత సీజ్ చేశారు. విశాఖ జిల్లాలో ఇప్పటికే 10 మంది ల్యాబ్ టెక్నీషియన్లు అనుమతులు, రిజిస్ట్రేషన్లు లేకుండా డయాగ్నోస్టిక్ సెంటర్లు నడుపుతున్నారని, వీరందరికీ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. నోటీసులు ఖాతరు చేయని సెంటర్లపై చర్యలు తప్పవని హెచ్చరించారు. విశాఖపట్నం జిల్లాలో ఉన్న క్లినిక్స్ కానీ, నర్సింగ్ హోమ్స్ కానీ, ల్యాబొరేటరీస్ కానీ టైం టు టైం ఇన్స్పెక్షన్స్ చేయడం జరుగుతూ ఉంటుంది. అదే కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఈ మధ్యకాలంలో కొన్ని ల్యాబొరేటరీస్ రిజిస్ట్రేషన్ లేకుండా నడుస్తున్నారు అని ఇన్ఫర్మేషన్ రావడం వల్ల డిఎంఎండ్హెచ్ ఆఫీస్ నుంచి స్టాఫ్ విజిట్ చేసి ఎవరికైతే రిజిస్ట్రేషన్ లేదు, లేకపోతే కొన్ని ల్యాబ్సెస్తో రన్ చేస్తున్నారో వాళ్ళందరికీ నోటీస్ ఇవ్వడం జరిగింది. నోటీస్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఈ వీనస్ డయాగ్నోస్టిక్ ల్యాబ్ అనే దానికి రిజిస్ట్రేషన్ లేదు, మీరు రన్ చేయకూడదు, 2 రోజుల్లో దీన్ని క్లోజ్ చేయండి అని వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది. బట్ ఆ నోటీస్ ఇచ్చినా కూడా వాళ్ళు ఆ నోటీస్ని పట్టించుకోకుండా ల్యాబ్ రన్ చేస్తున్నారు. ఇక్కడ చూస్తే క్వాలిఫైడ్ పీపుల్ ఎవరూ లేరు. కాబట్టి ఫైనల్గా ఈ ల్యాబ్ ఈరోజు క్లోజ్ చేస్తున్నాం. అలాగే జిల్లాలో ఉన్న ల్యాబొరేటరీస్ కానీ, హాస్పిటల్స్ కానీ, క్లినిక్స్ కానీ ఎవరైనా రిజిస్ట్రేషన్ లేకపోతే ఇదే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
గ్యాస్ ధర భారీ పెంపు పట్ల మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. జీవీఎంసీ 58వ వార్డు రాజీవ్ నగర్ రాచలమ్మ కాలనీలో ఐద్వా ఆధ్వర్యంలో మహిళలు ఖాళీ సిలిండర్లతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. పేదల సంక్షేమే ధ్యేయమన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్యాస్ ధర భారీగా పెంచి సామాన్యుల భారాన్ని భూపాలని విమర్శించారు. ధరలు తగ్గించే వరకు పోరాటం సాగుతుందని ఐద్వా నాయకురాలు సత్యవతి తెలిపారు. కేంద్ర ప్రభుత్వాల తీరు చూస్తే మాకు నిజంగా జీవితంలో ఎలా బతకాలనే భయం ముంచుకొస్తుంది. ఈ రోజు గ్యాస్ రేట్లు ఒక పక్క నిత్యావసర ధరలు పెంచుతూ ఈ రోజు మళ్ళీ గ్యాస్ రేట్లు పెంచామని చెప్పేసి చంకలు గుద్దుకుంటా ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు. అయితే దీన్ని మేము ఇదిగా ఖండిస్తా ఉన్నాం. ఎందుచేతనంటే ఇప్పటికే నిత్యావసర వస్తువుల రేట్లు పెరిగిపోయి కూలీ నాలి చేసుకుని బతుకుతున్న ప్రజల మీద కానీ సామాన్య మానవుల మీద కానీ ఇంతంత ఎత్తున రేట్లు వేసి మమ్మల్ని కించపరచడం అనేది నిజంగా ఈ ప్రభుత్వాలకు అసలు మనుషుల్లా కనిపిస్తున్నారా లేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈ రోజు 735 రూపాయలు ఉన్న గ్యాస్ ని 838 రూపాయలకి పెంచి మీకేదో సబ్సిడీలు కల్పిస్తున్నామని చెప్పేసి టీవీలో ఓదరగొడతా ఉన్నారు. అయితే ఎంతవరకు బయటికి నిజంగా జరుగుతున్నాయి? ఎవరికి సబ్సిడీలు అయినా పడట్లేదు. దయచేసి మాకు సబ్సిడీలు ఇవ్వద్దు. మాకు ఎంతైతే గ్యాస్ రేట్ ఉందో ఆ గ్యాస్ రేట్ ప్రకారం మాకు ఇస్తే సరిపోతుందని చెప్పేసి. ఆసిల్మెట్లోని ఎంవీఆర్ మాల్లో ప్రముఖ సినీ నటి కాజల్ అగర్వాల్ హల్చల్ చేశారు. ఎంవీఆర్ మాల్లో షాపింగ్ చేసి లక్కీ డిప్లో ఎంపికైన 30 మంది విజేతలకు కుబేరపట్టు సారీలు కాజల్ అగర్వాల్ చేతుల మీదుగా అందజేశారు. అనంతరం స్థానిక స్టార్ హోటల్లో ఆమెతో కలిసి లంచ్ చేసే అవకాశం కల్పించారు. దీంతో లక్కీ డిప్ విజేతలు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాజల్ అగర్వాల్ మీడియాతో మాట్లాడారు. ఎంవీఆర్ మాల్ అన్న విశాఖ నగరం అన్న తనకంత ఇష్టమని చెప్పారు. తన చేతుల మీదుగా ఎంవీఆర్ మాల్ లక్కీ డిప్ విజేతలకు కుబేరపట్టు చీరలు అందించడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా కాజల్ మాట్లాడుతూ తెలుగులో లక్ష్మీ కటాక్షం సినిమాతో పాటు మరో సినిమాలు నటిస్తున్నట్టు తెలిపారు. తమిళంలో 2 సినిమాలు ఉన్నాయని అన్నారు. ఎంవీఆర్ మల్ల అధినేత మావూరి వెంకటరమణ మాట్లాడుతూ అతి తక్కువ ధరల్లోనే కుబేరపట్టు చీరను అందుబాటులో ఉంచామని అన్నారు. వినియోగదారులకు అందుబాటులో ఉండే విధంగా సరసమైన ధరలకే తమ షోరూంలలో అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగ్, మాడా తదితరులు పాల్గొన్నారు. And there are 5 stores for MBR and we have very good collections. And I'm very happy to be here. After a very long time, after my debut movie Lakshmi Kalyanam, I'm working with Teja sir again. And this is opposite Rana. I'm also doing 2 Tamil movies. One is with Vijay and one is with Ajit. బ్రాండ్ అంబాసిడర్ కాజల్ అగర్వాల్ గారు రావడం, అలాగే 30 మందికి విన్నర్స్ అందరికీ కుబేరపట్టు ఇచ్చాం. అలాగే అందరూ ఎంవీఆర్ మాల్లో చాలా ఆనందంగా అన్ని రకాల వస్త్రాలు, పెళ్లి పట్టు చీరలు, అలాగే ప్రతి ఒక్కరికి కావాల్సిన అన్ని బంగారాభరణాలు కానీ పెళ్లి పట్టు చీరలు కానీ A to Z అన్ని దొరుకుతాయి. అందరూ వచ్చి రీజనబుల్ రేట్స్, మార్కెట్ కన్నా అత్యంత తగ్గింపు ధరలు మేము అందిస్తాం. మీరందరూ తుంగ్లాం గ్రామ ప్రజలు తలపెట్టిన ఆందోళనకు ఉక్కు నిర్వాసితుల సంఘం మద్దతు ప్రకటించింది. సంఘం నేతలంతా పెదగాంచార్లో సమావేశమై ఈ విషయంపై చర్చించారు. బీహెచ్పీ ఏర్పడడానికి స్థానిక గ్రామ రైతులే భూములిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. గేటు తెరవడానికి కూడా బెల్ యాజమాన్యం అంగీకరించకపోవడం దుర్మార్గమైనదని అన్నారు. ఉద్యమానికి మద్దతు తెలిపారు. అక్కడ టౌన్షిప్ నిర్మాణం చేయడం జరిగింది, అలాగే ప్లాన్ నిర్మాణం జరిగింది. అయితే అక్కడ రాజకీయ లబ్ధి కోసం గోపాలపట్నం బుచ్చరాజుపాలెం మీదుగా ఎన్ఎస్టీఎల్ బైపాస్ రోడ్డు కల్పాన్ని వైసీపీ నేతలు ధర్నా చేయడం తగ్గదని పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు అన్నారు. ఆ సమస్యపై స్థలం ఎన్ఎస్టీఎల్కు ఇచ్చేందుకు సింహాచలం దేవస్థానం అంగీకరించిందని తెలిపారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతోందని, స్థానిక సమస్యలపై దశల వారీగా పరిష్కారానికి కృషి చేస్తున్నామని తెలిపారు. గోపాలపట్నంలోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ఐఎన్ఎస్ కళింగ అనేటువంటి ప్రాంతం, భీమిలి ప్రాంతం, అంటే ఎన్ఎస్టీఎల్ ఏమో ఇక్కడ ఉంది, వీళ్ళకి భూమి ప్రతిపాదన చేసిన భూమి అక్కడ ఉంది. వాళ్ళు ఆ భూమి ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు, అంగీకరించకపోవటం. తరువాత నేను ఆ ప్రతిపాదనలన్నీ కూడా నేను శాసనసభ్యుని తీసుకున్నాక ఒక మంచి ఆర్డర్ తీసుకొచ్చారు పురంధేశ్వరి గారు, రక్షణ శాఖ. ఎందుకంటే ఆ అనుమతులు కష్టం, ఒప్పుకో. రక్షణ శాఖ అనుమతులు ఇచ్చిన తర్వాత ఇక్కడ ఉండేటువంటి యాజమాన్యం వీరికి కావలసినటువంటి భూమిని ఇస్తేనే తప్ప వీళ్ళు అంగీకరించట్లేదు.
ఇది కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే స్థానికంగా వాళ్ళు ఒప్పుకోవాలి. ఇక్కడ తీసుకోవాల్సిన భూమిలో ఐఎన్ఎస్ కళింగా దగ్గర ఉండేటువంటి భూమిని అక్కడ వాచ్మెన్ పెట్టుకొని వీళ్ళు ఖర్చు రోజు ఒక స్టాఫ్ ని రిక్రూట్ చేసుకోవాలి, ఆ భూమిని ప్రొటెక్ట్ చేయండి. ఆ భూమి మాకు ఏ రకమైన ఉపయోగం లేదు కాబట్టి, అంటే ఆ రోజు అవగాహన లేక ఆ భూమిని ప్రతిపాదించారు. నేను నేరుగా వెళ్ళాను డైరెక్టర్ దగ్గర, మీ ప్రాబ్లం ఏమిటి, మీకు ఏముంది అని అడిగినప్పుడు వాళ్ళు ఆ భూమి మాకెందుకంటే మేము అక్కడ. సో ప్రతిపాదన ఏ దశలో ఉందో అప్పుడు అర్థం అవుతుంది. ఇది ఆల్రెడీ అయిపోయింది, ఇంక వర్క్ స్టార్ట్ చేయొచ్చు అని నేను అనుకున్నాను. ఇంకా పర్మిషన్స్ అన్ని వచ్చాయి. పర్మిషన్స్ ఏం కాదు, మాకు భూమికి ప్రత్యామ్నాయ భూమి, మాకు ఎన్ఎస్టీలు ఆనుకుని. వెల్ఫేర్ సంస్థ 19వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఆసిల్మెట్లోని సంస్థ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ రక్తదాన శిబిరాన్ని సంస్థ అధినేత మల్లా విజయప్రసాద్ ప్రారంభించారు. వెల్ఫేర్ గ్రూప్ సంస్థల ప్రతినిధులు, ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ప్రమాదాలలో గాయపడి ప్రాణాపాయంలో ఉన్న వారికి రక్తాన్ని దానం చేస్తామని తెలిపారు. ఆసిల్మెట్లోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూంలో ఆల్ యూర్ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. ఈ నెల 3వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఎగ్జిబిషన్ కొనసాగనుంది. ప్రపంచంలో అరుదైన ఫ్యాన్సీ కట్ వజ్రాభరణాల ఎగ్జిబిషన్ను పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు ప్రారంభించారు. మలబార్ గోల్డ్కు 171వ బ్రాంచ్లు ఉన్నాయని అన్నారు. ఆల్యూ బ్రాండ్ వజ్రాభరణాలు విశాఖ వాసులకు పరిచయం చేసిన ఘనత మలబార్ గోల్డ్కి దక్కుతుందని తెలిపారు. మలబార్ గోల్డ్ షోరూంలోని బంగారు వజ్రాభరణాలని తాను కొనుగోలు చేస్తానని గాజువాక వైకాపా నేత తిప్పల నాగిరెడ్డి సతీమణి తిప్పల రాధా తెలిపారు. సాంప్రదాయ పద్ధతిలోనే కాకుండా అత్యాధునిక వజ్రాభరణాలు ఇక్కడ లభ్యమవుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో షోరూం హెడ్ తాసిల్ అహ్మద్, మేనేజర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అరుదైనటువంటి ఆభరణాలు అల్యూర్కి సంబంధించినటువంటి ప్రపంచంలోనే అరుదుగా ఉండేటువంటి ఒక కొత్త ధనంతో కూడినటువంటి ఆభరణాలు ఇక్కడ ఈరోజు లాంచ్ చేశారు. సో దీన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతాను. మలబార్ గోల్డ్ షాప్ విశాఖపట్నంలో అతికన్నా మంచిమైన షాపు, గ్యారెంటీ షాపు, మీకు బాగా ఉంటుంది. పుట్టిన పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఈ షాపులో అన్ని రకములైన వస్తువులు ఉంటాయి. డైమండ్స్, అన్కట్ డైమండ్స్, గోల్డ్, అన్ని రకములైన బంగారు దొరుకుతుంది ఇక్కడ మీకు. పుట్టిన పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఇది వచ్చిన దగ్గర నుంచి నేను ఈ షాప్లోనే కొంటున్నాను. ఎందుకంటే నమ్మకం ఉంది కాబట్టి. డైమండ్స్ ఇప్పుడు నా ఒంటి మీద ఉన్న వస్తువులు కూడా వీళ్ళ దగ్గర కొన్నివే. ఇవి నేను ఎన్ని సంవత్సరాలు పెట్టా నేను ఇక్కడే కొంటున్నాను. నమ్మకం ఎక్కువ ఉంది. ఇది మన ఇక్కడే కాదు, ఆల్ ఓవర్ ఇండియాలో కూడా ఉంది మల్బార్ షాప్. మీరందరూ తప్పకుండా కొనండి. పెరిగిన గ్యాస్ ధరను నిరసిస్తూ మల్కాపురంలోని సిపిఎం ఆందోళన నిర్వహించింది. ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి జగ్గునాయుడు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్యుడిపై భారాన్ని మోపేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఇప్పటికీ పెరిగిన నిత్యావసర ధరలతో సామాన్యుడు సతమతమవుతుంటే మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు గ్యాస్ ధర పెంచి మరింత ఆందోళనకు గురిచేశారని మండిపడ్డారు. తక్షణం పెంచిన గ్యాస్ ధరను తగ్గించాలని డిమాండ్ చేశారు. అధికారం చేపట్టే ముందు ఈ దేశంలో ప్రజానీకం ధరలతో ఇబ్బంది పడతా ఉన్నారు. మాకు అధికారం అప్పచెప్పండి, మేము ధరలు తగ్గిస్తామని చెప్పని హామీ ఇచ్చి అధికారం చేపట్టి ప్రజల మీద గురి భారాలు మోపే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నది. గత నెలలో, ఈ సంవత్సరంలోనే గత నెలలో వంట గ్యాస్ మీద 70 రూపాయలు ధర పెంచేసింది. రెండోది ఈ నెలలో 90 రూపాయలు వంట గ్యాస్ మీద ధరలు పెంచేసింది. ఆ విధంగా సేవ దృక్పథం అలవరుచుకుని 10 మందికి ఆదర్శంగా నిలవాలని గాజువాక వైకాపా ఇన్ఛార్జ్ తిప్పల నాగిరెడ్డి అన్నారు. బీచ్ రోడ్లో కొత్తగా ఏర్పాటు చేసిన ట్రూతీ చారిటబుల్ ట్రస్ట్ను ఆయన ప్రారంభించారు. సేవా సంస్థలు సమాజ సేవలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనేది చెప్పక తప్పదు. ముఖ్యంగా దారిద్ర్యకు దిగునున్నటువంటి బడుగు బలహీన మైనారిటీ వర్గాలకి, తిన్నాన్ని తిండి లేని వాళ్ళకి, కట్టుకోలేని బట్టలు లేని వాళ్ళకి, వికలాంగులకి, వృద్ధులకి, అలాగే కుష్టి వ్యాధితో బాధపడుతున్నటువంటి వాళ్ళకి కూడా హక్కులు చేర్చుకునే సంస్థలు
ఈ సంస్థలని చెప్పడం తప్పదు. ఈ సంస్థలు చేస్తున్న సేవని అది ఎన్ని రకాలుగా మనం అభినందించిన. ఈ నెల 5వ తేదీన ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో కాటమరాజు అవగాహన సదస్సును భారీ ఎత్తున నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు మాజీ కార్పొరేటర్ ఉమ్మి సన్యాసరావు గంగారావులు తెలిపారు. ప్రెస్ క్లబ్లో వారు మీడియాతో మాట్లాడారు. 2వ రాష్ట్ర స్థాయి అవగాహన సదస్సులో దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు పాల్గొంటున్నారని తెలిపారు. ముఖ్యంగా కాటమరాజు చరిత్రపై పరిశోధనలు జరిపి డాక్టరేట్ పొందిన తంగిరాల వెంకట సుబ్బారావు ఏయూ తెలుగు విభాగాధిపతి ఆచార్య జయదేవ్ యాదవ్, వెంకటేశ్వర యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ రాసాని యాదవ్లు ప్రసంగిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా ఉమ్మి సన్యాసరావును సత్కరించారు. బహిరంగ సభ జరగడానికి నిర్ణయించడం జరిగింది. ఆ సభ తాలూకా ముఖ్య ఉద్దేశం కాటమరాజు చరిత్ర ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న ఆలోచనతోటి ఆ సమితి వాళ్ళు పెట్టడం జరిగింది. నేటి రాజకీయ పార్టీలు కూడా అన్ని కులాల్ని అన్ని మతాల్ని కలుపుకొని చేయడానికి ఆయన తాలూకా ఎలాగైతే మరి పరిపాలన చేసేవారో అవి ప్రజల్లోకి తీసుకెళ్లి మరి ఏదైతే ఆయన జన్మదినం కానీ ఆయన విగ్రహాలు కానీ మరి ఆంధ్రప్రదేశ్ అంతా కూడా విరివిగా మరి పెట్టాలని రాష్ట్రమైనటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, ఎమ్మెల్యేలు, మంత్రులు, కార్పొరేటర్లు, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలకు చెందినటువంటి అధ్యక్షులు ఈ పెద్దలందరి ఆధ్వర్యంలో రేపు జరిగే సదస్సుని రావాలని మేము కాటమరాజు ప్రచార సమితి తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించిన బెల్ యాజమాన్యం మొండిగా వ్యవహరిస్తోందని అర్బన్ జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ అన్నారు. తుంగ్లాం గ్రామస్తులు వారం రోజులుగా ఆందోళన చేస్తున్న యాజమాన్యం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు. మానవీయ కోణంలో యాజమాన్యం ఆలోచించి కోర్టులో వేసిన కేసును తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరారు. గ్రామస్తుల ఆందోళనను తాము సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు తెలిపారు. ఆ ఉద్యమం అయిపోయిన తర్వాత మన మామూలు అయిపోతుంది. కానీ ఈసారి వినూత్నంగా మరి తుంగళం ప్రజలు చేపట్టినటువంటి కార్యక్రమానికి ప్రజల మద్దతు కావాలని వాళ్ళు కోరడం, అలాగే పార్టీ పరంగా మేము అందరం కూడా. పూర్ణ మార్కెట్లోని దుర్గాలమ్మ అమ్మవారి మారువారం ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మహాశివరాత్రి మహోత్సవం పూర్తయ్యాక ఈ మారువారం ఉత్సవాన్ని వైభవంగా చేశారు. ఆలయ పాలక మండలి సభ్యుడు అప్పలనాయుడు, నున్నం బాలాజీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మారువారం ఉత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున అన్న సమారాధన నిర్వహించారు. అందరూ కూడా మీట్ అయ్యి మొత్తం ఈదీదికి కూడా మేము ఊరేగింపు చేసినాము. ఊరేగింపు కూడా మన జాతర కూడా చాలా హైలైట్ గా జరిగింది. ఆ జాతరలో కూడా మరి మా వాసుపల్లి గణేష్ కుమార్ గారు దత్తల నియోజకవర్గ శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ అన్నదానాలతో మరి తెలుగులు కానీ మరి వేలాది మంది భక్తులు చాలా మంది ఆ రోజు మనకి 24వ తారీఖుని ఇచ్చేసారు. వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా వాటర్ ప్యాకెట్లు కానీ పులిహోర ప్యాకెట్లు కానీ మజ్జిగ ప్యాకెట్లు కానీ మా కృషితో ఇక్కడున్న భక్తులకి చాలా దీనిగా మా మెన్న కానీ రిలయన్స్ ఫౌండేషన్ వెదర్ రిపోర్ట్ చూద్దాం. విశాఖ జిల్లా మత్స్యకారులకు రిలయన్స్ ఫౌండేషన్ వారి సముద్ర వాతావరణ సమాచారం. మార్చి 4 గాలి వేగం ఉదయం 22 నుండి 24 కిలోమీటర్లు, సాయంత్రం 30 నుండి 34 కిలోమీటర్లు, రాత్రి 22 నుండి 24 కిలోమీటర్లుండవచ్చును. గాలి దిశ ఉదయం సాయంత్రం ఈశాన్య దిశగా, రాత్రి తూర్పు దిశగా ఉండవచ్చును. అలల ఎత్తు ఉదయం సాయంత్రం 4 నుండి 5 అడుగులు, రాత్రి 5 నుండి 6 అడుగులు ఉండవచ్చును. ఆకాశం ఉదయం సాయంత్రం రాత్రి పాక్షికంగా మేఘావృతమై ఉండవచ్చును. మార్చి 5 గాలి వేగం ఉదయం 34 నుండి 36 కిలోమీటర్లు, సాయంత్రం 30 నుండి 34 కిలోమీటర్లు, రాత్రి 26 నుండి 30 కిలోమీటర్లుండవచ్చును. గాలి దిశ ఉదయం సాయంత్రం రాత్రి ఈశాన్య దిశగా ఉండవచ్చును. అలల ఎత్తు ఉదయం సాయంత్రం రాత్రి 5 నుండి 6 అడుగులుండవచ్చును. ఆకాశం ఉదయం నిర్మలంగా ఉండి సాయంత్రం రాత్రి పాక్షికంగా మేఘావృతమై ఉండవచ్చును. మత్స్యకారులకు సూచన. ఇంకోయిస్ వారి గణాంకములను బట్టి రాగల 2 రోజులు సముద్ర వాతావరణం సాధారణ పరిస్థితుల్లో కొనసాగుచున్నది. కావున మత్స్యకారులు వేటకు వెళ్లవచ్చును. విశాఖ జిల్లా రైతులకు జిల్లా వ్యవసాయ శాఖ మరియు రిలయన్స్ ఫౌండేషన్ వారి సమాచారం. విజయల ఎద్దడి ఉండే ప్రాంతాల్లో సాగు చేసిన పైర్లను వేరుకుళ్ళు, ఎండు తెగులు, మాగుడు తెగులు ఆశించి తీవ్రంగా నష్టపరుస్తాయి.
వీటి నివారణకు కిలో విత్తనానికి 10 గ్రాముల ట్రైకోడెర్మా విరిడి పొడి మందును 10 మిల్లీలీటర్ల నీటిలో కలిపి విత్తన శుద్ధి పాటించాలి. లేదా తెగులు సోకిన మొక్కల పాదుల్లో 10 లీటర్ల నీటిలో 50 గ్రాముల ట్రైకోడెర్మా విరిడి కలిపిన మందు ద్రావణాన్ని చల్లుకోవాలి. ఈ సమాచారం విన్న రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ వారి ధన్యవాదములు. వాతావరణ సమాచారమును ఇంకాయిస్ మరియు యాక్యువెదర్ నుండి స్వీకరించడం జరిగినది. మీరు మరింత సమాచారం కొరకు రిలయన్స్ ఫౌండేషన్ వారి టోల్ ఫ్రీ నెంబర్ 1800-419-8800 నందు సంప్రదించవచ్చును. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. దేశంలో ఈ క్యాబినెట్ నిర్వహిస్తున్న ఘనత నవ్యాంధ్రది. ఐఐఎంలో నిర్వహించిన నేషనల్ సెమినార్లో మంత్రి గంటా వెల్లడి. అనుమతులు లేని డయాగ్నోస్టిక్ సెంటర్లపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారుల తనిఖీలు. వీనస్ డయాగ్నోస్టిక్ సెంటర్ను సీజ్ చేసిన DM&HO డాక్టర్ సరోజిని. వంట గ్యాస్ ధర భారీ పెంపు పట్ల మహిళా సంఘాల ఆగ్రహం. ధరలు తగ్గించే వరకు పోరాడతామని హెచ్చరిక. MVR మాల్లో సినీ నటి కాజల్ అగర్వాల్ హల్చల్. 30 మంది లక్కీ విజేతలకు కుబేర పట్టు చీరలు అందజేత. ఇప్పటివరకు న్యూస్ అప్డేట్స్ మరియు వార్తా విశేషాలు చూస్తూనే ఉండండి STV న్యూస్.